లగ్న చార్ట్ మరియు భావచలిత చార్ట్, ఈ రెండింటిలో ఏది ముఖ్యం? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేనిని మనము బేస్ చేసుకొని మన యొక్క జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి విశ్లేషణ చేయాలి? చార్ట్ ఏ దానిపైన మనము విశ్లేషణ చేస్తే సరి అయినటువంటి ఫలితాలు పొందగలుగుతాం? జాతక విశ్లేషణ కొరకు ఉపయోగించాల్సినటువంటి చార్ట్ ఏమిటి? లగ్న చార్ట్కి భావచలిత చార్ట్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఈ రెండింటిని మనం ఎందుకు కన్సిడర్ చేయాలి? ఈ రెండింటిని ఎందుకు పరిశీలన చేయాలి? వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఈ రెండింటిని పరిశీలించడం వల్ల జరిగే ఉపయోగం ఏంటి? ఇటువంటి విషయాలను తెలుసుకోవడానికి ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి విషయాలను, కొత్త విషయాలను కొత్త విధానాలతో తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారనేటువంటి ఉత్సాహంతో ఈ యొక్క వీడియో మీకోసం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం లగ్న చార్ట్, భావచలిత చార్టుకున్నటువంటి వ్యత్యాసం. దేన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి? ఎందుకు మన యొక్క విశ్లేషణ తప్పుపోతుంది? ఎందుకు మన యొక్క విశ్లేషణ తప్పుతుంది అనేది కనుక గమనిస్తే ఇక్కడ ఈ రెండింటిలో ఏది ముఖ్యము? లగ్న చార్ట్ అనేది వ్యక్తి జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ రోజు గీసుకున్నటువంటి చార్ట్. లగ్న చార్ట్లో మనకున్నటువంటి 9 గ్రహాల యొక్క స్థితి, ఏ స్థానాల్లో ఉన్న గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలాంటి భావాల్లో ఉన్నాయనేటిది, ఏ రాశిలో ఉన్నాయి, ముఖ్యంగా ఏ రాశిలో ఉన్నాయనే దాని గురించి మనకు తెలియజేస్తుంది. దీనిని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఆ భావాల వల్ల, ఆ భావాల్లో ఉన్నటువంటి గ్రహాల వల్ల ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు, ఎలాంటి సంఘటనలు, ఎలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయనే దాని గురించి మనకు లగ్న చార్ట్ తెలియజేస్తుంది. లగ్న చార్ట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంయోగం, ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఈ గ్రహాల వల్ల ఆ వ్యక్తికి జరగబోయేటువంటి, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి యోగాలు ఏంటి, ఆ యోగాల ద్వారా ఆ వ్యక్తి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నాడు, ఆ యోగాల వల్ల ఆ వ్యక్తి ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నాడు, వాటి వల్ల అతని యొక్క జీవితంలో ఎలాంటి సంతోషకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, లేదంటే ఎలాంటి ఇబ్బందికర సమస్యలు రాబోతున్నాయనే దాని గురించి మనము ఈ యోగాలు తెలుసుకుంటాం. ముఖ్యంగా లగ్న చార్ట్ గమనించినప్పుడు యోగాలు అనేది ముఖ్యంగా పరిశీలిస్తూ ఉంటాం. భావచలిత చార్ట్లో ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది, ఏ రాశిలో ఉంది అనేది ముఖ్యంగా గమనిస్తాం. అంతేకాని ఇక్కడ పూర్తిగా రాశి చక్రాన్ని, పూర్తిగా ఆ చార్ట్ని, ప్రతి ఒక్క భావాన్ని మనం ఇక్కడ అంచనా వేయలేం. కేవలం మనము ఏదైనా ఒక గ్రహం గురించి తీసుకుంటే కనుక ఆ గ్రహము భావచలిత చార్ట్లో ఏ స్థానంలో ఉంది, ఆ స్థానం ఆ లగ్నానికి ఏ స్థానం అవుతుంది, దీని ద్వారా తన యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు, సంఘటనలు, వీటి గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క జీవితంలో లగ్న చార్ట్లో సూర్యుడు సింహరాశిలో 10వ స్థానంలో ఉన్నాడని మనం అనుకుందాం. సూర్యుడు సింహరాశిలో ఆ లగ్నానికి 10వ స్థానంలో ఉన్నాడు లగ్న చార్ట్లో కనుక గమనిస్తే, అప్పుడు మన యొక్క విశ్లేషణ సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, కాబట్టి ఈ వ్యక్తి యొక్క జీవితంలో సూర్య దశ అంతర్దశలో చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాడు, చాలా చక్కగా రాణించగలుగుతాడు, చక్కటి స్కిల్స్ ఉంటాయి, మంచి నైపుణ్యాలు ఉంటాయి, ఒక నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వృత్తిరీత్యా చాలా లాభాలను పొందగలుగుతాడు, చాలా సక్సెస్ అవుతాడని మనం ఇక్కడ చెప్పుకుంటాం. కానీ ఇదే సూర్యుడు భావచలిత చార్ట్ మనం కనుక గమనించినప్పుడు, భావచలిత చార్ట్ గమనించినప్పుడు ఇదే సూర్యుడు ఏకాదశంలోకి వెళ్ళాడు. అంటే 11th హౌస్, 10th హౌస్ నుంచి 11th హౌస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భావచలిత చార్ట్లో సూర్యుడు ఏకాదశంలో కనిపించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో వృత్తిరీత్యా ఉండేటువంటి విషయాలు కాకుండా తన యొక్క జీవితంలో ఏకాదశానికి సంబంధించినటువంటి అంశాలు, తన యొక్క సోదరులతో తనకున్నటువంటి రిలేషన్షిప్, అలాగే సమాజంతో తనకున్నటువంటి రిలేషన్షిప్, తన యొక్క పేరు, తన యొక్క గౌరవ మర్యాదలు ఏ విధంగా ఉంటున్నాయి, అలాగే ఏకాదశానికి సంబంధించినటువంటి విషయాలపైన అతడి యొక్క జీవితంలో ఎక్కువగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
అప్పుడు మనం ఇచ్చినటువంటి విశ్లేషణ వృత్తిరీత్యా ఇస్తాం, కానీ అతడి యొక్క జీవితంలో జరిగేది ఏకాదశానికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఇక్కడ మన యొక్క విశ్లేషణ తప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక గ్రహం గురించి పర్టికులర్గా లేదా ఒక స్థానం గురించి మనం పరిశీలిస్తున్నప్పుడు తప్పకుండా భావచలిత చార్ట్ అనేది గమనించాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క జీవితంలో దశ అంతర్దశలో చాలా ఎక్కువగా వీటి యొక్క ఫలితం, వీటి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అతడి యొక్క దశ అంతర్దశ వచ్చినప్పుడు ఈ గ్రహం ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఇవ్వలేకపోవచ్చు, ఈ గ్రహం ఈ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. భావచలితలో ఏ స్థానంలో ఉందో ఆ స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు అతడికి అనుభవపూర్వకంగా వస్తాయని మనం ఇక్కడ గమనించాలి. ఈ కారణంగా తనకు ఎంతో, అలాగే ఉదాహరణకి ఇక్కడ ఒక లగ్నాన్ని కనుక మనం గమనిస్తే, ఉదాహరణకి ఒక లగ్నం, ఉదాహరణకి ఈ వ్యక్తి యొక్క జీవితంలో లగ్నా చార్ట్ని కనుక గమనిస్తే, అతడి యొక్క లగ్నా చార్ట్ని కనుక మనం గమనిస్తే సింహ లగ్నం అయింది అని అనుకుందాం. వ్యక్తి యొక్క లగ్నా చార్ట్లో లగ్నం సింహలగ్నం, సింహలగ్నం ఒక 3 డిగ్రీల్లో ఉంది అని అనుకుంటాం. కానీ ఇదే భావచలితకు వెళ్ళేసరికి ఆ లగ్నము కర్కాటక లగ్నం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి సింహలగ్నానికి సంబంధించినటువంటి లక్షణాలను కలిగి ఉంటాడా, కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి లక్షణాలను కలిగి ఉంటాడంటే, అంటే ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఎక్కువగా కర్కాటక లగ్నానికి సింహ లగ్నానికి సంబంధించినటువంటి అంశాలు, అంటే ఆ లగ్నము ఏ రాశిలో ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుందో లేదా ఏ రాశిలో ఎక్కువగా తన యొక్క డిగ్రీలను కలిగి ఉంటుందో ఆ యొక్క లగ్నం, ఆ యొక్క రాశి యొక్క ప్రభావం అతడి యొక్క జీవితంలో ఎక్కువగా ఉంటుందని గమనించాలి. కాబట్టి ఇక్కడ మనము పూర్తిగా సింహలగ్నం మనకు D1 చార్టులో రాశి చక్రంలో సింహలగ్నం కనిపించింది కదా, కాబట్టి ఈ వ్యక్తికి పూర్తిగా సింహలగ్నం సంబంధించినటువంటి లక్షణాలు ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పలేం. కాబట్టి ఇది మనము ముఖ్యంగా భావచలితలో గమనించాల్సినటువంటి అంశం. అలాగే ఒక వ్యక్తికి వృశ్చిక రాశిలో రాహు అనే గ్రహం ఉంది అని అనుకుందాం. ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క లగ్నా చార్ట్లో వృశ్చిక రాశిలో రాహు అనేటువంటి గ్రహం ఉంది. ఆ వృశ్చిక రాశి ఆ లగ్నానికి సప్తమ స్థానం అవుతుంది. ఉదాహరణకి ఆ లగ్నానికి సప్తమ స్థానం అవుతుంది వృశ్చికం, అంటే అతడి వృషభ లగ్నం అనుకుంటే లగ్నానికి సప్తమ స్థానంలో వృశ్చికంలో రాహు అనేటువంటి గ్రహం ఉంది. అప్పుడు మనము అతడికి ఇచ్చేటువంటి విశ్లేషణ, సప్తమ స్థానంలో రాహు ఉంది కాబట్టి ఇతడి యొక్క రిలేషన్షిప్లో కొద్దిగా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, భాగస్వామ్యాలు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి అనేటువంటి మనము సహజంగా చెప్తుంటాం. కానీ ఆ భావచలితలో మనము గమనిస్తే కనుక ఆ రాహు అనే గ్రహము సప్తమ స్థానం నుంచి షష్ఠ స్థానానికి కనుక మారితే, అంటే 6వ భావానికి షష్ఠ భావానికి కనుక మారితే అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో షష్ఠ భావానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా తనకు అనుభవపూర్వకంగా అనుభవంలోకి వస్తాయని చెప్పుకోవాలి. షష్ఠ భావానికి సంబంధించినటువంటి ఫలితాలు అంటే మనకు షష్ఠ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క డైలీ రొటీన్ లైఫ్, అలాగే మన యొక్క కోర్టు కేసులు, గొడవలు, అనారోగ్యం, రాహు యొక్క ఫలితాలు పూర్తిగా మారడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఒక చార్ట్ విశ్లేషణ చేస్తున్నప్పుడు ఏది ముఖ్యము, లగ్నా చార్ట్ ముఖ్యమా, భావచలిత ముఖ్యమా అనేది ముఖ్యంగా గమనించాలి. కాబట్టి లగ్నా చార్ట్లో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, భావచలితలో ఉన్నటువంటి స్థానాన్ని బట్టి అక్కడ దశ అంతర్దశలో ఎక్కువగా మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క దశ అంతర్దశలో వారి యొక్క జీవితంలో ఊహించలేనటువంటి సంఘటనలు, అంటే ఆ వ్యక్తులు ఒక భావానికి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన కనుక కలిగి ఉంటే తన యొక్క నిజ జీవితంలో దానికి సంబంధించినటువంటి విషయాలు జరగకపోగా, అంటే ఉదాహరణకి సప్తమ భావంలో ఉన్నటువంటి గ్రహం రాహు సప్తమ భావానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వలేకుండా షష్ఠ భావానికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ భావచలిత అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒక స్థానాన్ని లేదా ఒక గ్రహాన్ని యొక్క ఫలితాలను దశ అంతర్దశల్లో వాటి జరగబోయేటువంటి అంశాలను పరిశీలించడానికి ముఖ్యంగా భావచలిత అనేది పరిశీలించాలి. నేను మీకు ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా తెలియజేశానని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి విషయాల కోసం నా యొక్క ఈ ఛానల్ని ప్రోత్సహిస్తూ ఉండండి. మంచి మంచి విషయాలను ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పూర్తిగా తెలుగులో జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని, సూక్ష్మ విషయాలను నేను మీకు అందజేయడానికి ప్రయత్నిస్తుంటాను. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి.